నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. మారుతున్న పంట కాలాన్ని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు, పశుపోషణ తదితర అంశాలలో ఆచరించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు నిపుణుల సలహాలు, సూచనలను రైతాంగానికి చేరవేస్తూ వారి శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వేసవిలో పాడి పశువుల పునరుత్పత్తి యాజమాన్యం, వరిలో పాటించవలసిన నాణ్యతా ప్రమాణాలు, బెండలో సస్యరక్షణ, పుచ్చసాగు లాభాలు. పాడి పరిశ్రమ చేపట్టే రైతులు పశువులలో ముఖ్యంగా వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనగా దాణా, ఆరోగ్య సంరక్షణ వంటి చర్యలతో పాటు వేసవిలో పాడి పశువులలో చూడి కట్టుట, పునరుత్పత్తి వంటి యాజమాన్య పద్ధతులను గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కావున వేసవిలో తగిన సమయంలో పాడి పశువులలో చూడి కట్టించి పునరుత్పత్తి తగ్గకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో వేసవిలో పాడి పశువులలో పునరుత్పత్తి యాజమాన్య పద్ధతులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గేదె తన జీవిత కాలంలో ఎక్కువ పాలను మరియు దూడలను ఇవ్వాలంటే దానిని త్వరగా యుక్త వయస్సుకు తెచ్చి చూలు కట్టించి 10 సంవత్సరాల కాలంలో కనీసం 6 నుండి 7 ఈతలు ఈనేటట్లు చేయాలి. గేదెలు సంవత్సర కాలం పొడవునా ఎదుగుతాయి. ఆవులు మాత్రం ఆగస్టు నుండి సెప్టెంబర్ మాసాలలో ఎదకు వస్తాయి. వేసవి కాలంలో పాడి పశువులకు సరైన దాణా, ఆరోగ్య సంరక్షణ చర్యలను పాటించడం వల్ల పశువులు ఆరోగ్యవంతంగా ఉండి అధిక పునరుత్పత్తి శక్తిని కలిగి ఉంటాయి. పాడి పశువుల్లో పునరుత్పత్తి అంటే చూలు కడుతూ, ఈనుతూ సంతానోత్పత్తి చేయడం. కావున పశువు సక్రమంగా చూలు కడుతూ, ఈనుతూ ఉంటే పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. దీనికి గాను పశువుల్లో పునరుత్పత్తి ప్రక్రియ ముఖ్యంగా కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా చేయడం ముఖ్యమైన మార్గం. గేదెలలో ఎదను గుర్తించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇవి ఎదకు వచ్చినప్పుడు అరవవు. ఎదలో ఉన్న గేదె కరిమి ఉబ్బుతుంది. తోక పైకి లేపి తరచూ మూత్ర విసర్జన చేస్తుంది. మేత సరిగ్గా తీసుకోకపోవడం ద్వారా పాలు తగ్గడం. పాడి పశువుల పునరుత్పత్తి కనుక పరిశీలించినట్లయితే పాడి పశువుల్లో ముఖ్యంగా గోజాతికి సంబంధించినటువంటి ఆవులు వేసవకాలంలో సక్రంగా ఎదకొస్తూ ఉంటాయి. మరి గేదె జాతి పశువులు ఈ ఎండవేడికి తట్టుకోలేక ఉంటాయి. అందువల్ల తక్కువగా ఎదకొస్తుంటాయి. ఇవి ఎదకొస్తూ ఉంటాయి, కానీ ఎద లక్షణాలు సరిగా బహిర్గతం కాకపోవడం మూలంగా రైతులు ఎదకు వచ్చిన పరిస్థితిని గమనించలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. దానికి గాను రైతులు చేయవలసిన పరిస్థితి ఏంటంటే, ప్రతిరోజు ఉదయం పాలు పిండుకునేటప్పుడు ఉదయం, సాయంత్రం 2 వేళ పాడి పశువు ఎదకొచ్చిందా లేదా అనే విషయాన్ని గమనించేటట్లయితే మనం ఈ మోగెదలను నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది రైతులకు, అంటే పాడి పరిశ్రమలో అనుభవం ఉండే రైతులందరికీ ఎద లక్షణాలు ఏంటనే తెలుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా మనకి ప్రధానమైనది ఏంటంటే, పశువు ఎదకొచ్చినప్పుడు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. 20 నుంచి 30% తగ్గిపోతుంది. అది మన పాలు పితికే వాళ్ళు గమనించడం జరుగుతుంది. గమనించినప్పుడు ప్రత్యేకంగా పరిశీలించినట్టయితే ఆ ఎద లక్షణాలను గమనించి మనం దాన్ని ఎదకొచ్చిందని గుర్తించి అవసరాన్ని బట్టి, సౌలభ్యాన్ని బట్టి కృత్రిమ గర్భోత్పత్తి చేయించుకోవాలి. ఎదకు వచ్చిన పశువులకు కృత్రిమ గర్భధారణ తర్వాత కొట్టడం, బెదిరించడం చేయరాదు. పశువులను దాటించిన తర్వాత మరుసటి రోజు వరకు ఇతర ఆబోతులు కానీ, దున్నపోతులు కానీ దాటకుండా చూడాలి. ఈ కృత్రిమ గర్భోత్పత్తి చేయించే విషయంలో కూడా కొద్దిపాటి మెళుకులు ప్రదర్శించవలసి ఉంటుంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో అయితే టెంపరేచర్, ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో మనం పాడి పశువుకి మనం ఈ కృత్రిమ గర్భోత్పత్తి చేయించేటట్లయితే మేలైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పాడి పశువులను కృత్రిమ గర్భోత్పత్తి చేయించేటప్పుడు శారీరక శ్రమకు లోనవ్వకుండా, ఆందోళన చెందకుండా కనుక చేయించేటట్లయితే మనం మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ పాడి పశువులు 2 నుంచి 3 సార్లు కనుక తిరగబోలేటట్లయితేనే దానిలో ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. ఏ పశువు అయినా 2 సార్లు లేదా 3 సార్లు కనుక ఎదకొచ్చి చూడు కనుక నిలవపడినట్లయితే మనం దాన్ని నిష్ణాతులైనటువంటి పశు వైద్యులచే పరీక్ష చేయించి లోపల ఆరోగ్యపరమైనటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో పరిశీలించి దానికి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి సాధారణంగా ఎదకొచ్చినప్పుడు ఎదలో
ఎద మట్టు అనే ద్రవాలను స్రవిస్తాయి. ఆ మట్టును బట్టి ఆ మట్టును పరిశీలించడం ద్వారా ఆ పశువు సక్రమైన ఎదలో ఉందా లేదా అనారోగ్యంతో ఉందా అనే విషయాన్ని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఆ పశువు స్రవించేటటువంటి మట్టు కనుక కొబ్బరి నూనె కానీ లేదా నీళ్ళగా కానీ ఉండేటట్లయితే దానిలో మనం ఎటువంటి లోపం లేదని చెప్పేసి నిర్ధారించుకోవచ్చు. ఆ విధంగా కాకుండా గంజిలా కానివ్వండి, చీములా కానివ్వండి ఉండేటట్లయితే దాని గర్భంలో జబ్బు ఉందని చెప్పి నిర్ధారించుకొని దానికి అవసరమైనటువంటి వైద్య సేవలు కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. మన రాష్ట్రంలో వరి పంట పలు వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్, రబీ పంట కాలాల్లో ఎక్కువగా సాగు చేయబడుతోంది. ధాన్యం నాణ్యత సరిగ్గా ఉన్నప్పుడే సరైన గిట్టుబాటు ధర లభిస్తుంది. కావున వరిలో పాటించవలసిన నాణ్యతా ప్రమాణాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే ఆహార ధాన్యపు పంటల్లో వరి ముఖ్యమైనది. వరి ధాన్యంకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర రావాలంటే ఈ ధాన్యం నాణ్యత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. కావున వరి సాగు చేయు రైతులు అధిక దిగుబడులు సాధించాలంటే తగిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్కెట్లో వరి ధాన్యం నాణ్యతను బట్టి గిరాకీ ఉండడం వల్ల వరిని సాగు చేయు రైతులు వరి నాణ్యత దెబ్బతినకుండా తగు శాస్త్రీయ, సాంకేతిక యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈ వరి నాణ్యత అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వరి నాణ్యత అనేది ప్రధానంగా విత్తనం, జన్యురీత్యా ఆధారపడి ఉండగా విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు వంటి మొదలగు అంశాలు ప్రభావితం చేస్తాయి. రబీలో వరి పంట ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రత గల ఏప్రిల్ నెలలో కోత కోయడం వల్ల నూక శాతం పెరుగుతుంది. కావున రైతులు వరి నాట్లను సకాలంలో నాటుకోవాలి. అదేవిధంగా శాస్త్రవేత్తల సలహాల మేరకు ఎరువుల యాజమాన్యం చేపట్టినట్లయితే నూక శాతాన్ని తగ్గించి వరి నాణ్యతను పెంచుకోవచ్చు. ఈ విధంగా అవసరం మేర ఎరువులను వేసుకోవడం వల్ల వరిలో నాణ్యత ప్రమాణాలను కాపాడుకోవడం వల్ల అధిక దిగుబడులతో మంచి లాభాలను పొందవచ్చు. సాధారణంగా మన ఒక ఎకరానికి కనుక చూసుకున్నట్లయితే ఒక బస్తా డిఏపి, అలాగే 2 బస్తాల యూరియా, అలాగే 30 కిలోల పొటాష్ ఎరువును వేయవలసి ఉంటుంది. అదేవిధంగా నార్మల్లో కూడా తప్పనిసరిగా ఈ పోషక యాజమాన్యం చేపట్టాలి. నార్మల్లో ఒక ఎకరానికి సరిపోయేటువంటి నార్మడికి సుమారు 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరము, 1 కిలో పొటాష్ని ఇచ్చేటువంటి ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ ప్రధాన పొలంలో ఈ ఎరువులను కనుక మనం గమనించినట్లయితే మనం సిఫార్సు చేసినటువంటి ఈ 1 బస్తా డిఏపి, 2 బస్తాల యూరియా, అలాగే 30 కిలోల పొటాష్ ఎరువుల్లో భాస్వరం మరియు పొటాష్ ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. పూర్తి భాస్వరం మోతాదును ఈ దుక్కిలో వేసుకోవాలి. అలాగే పొటాష్ ఎరువుల్లో సగభాగం అనగా 15 కిలోలను మనం ఆఖరి దిక్కులో వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ నత్రజని ఎరువులలో 3 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని ఈ ఆఖరి దిక్కులో, అలాగే రెండవ భాగాన్ని నాటిన 30 నుంచి 35 రోజులకి, మూడవ భాగాన్ని పైపాటుగా చివరి దఫాగా ఈ నాటిన తర్వాత ఈ అంకురం ఏర్పడేటువంటి దశల్లో ఈ సగం పొటాష్తో కలిపి వేసుకున్నట్లయితే మనం పోషకాల యాజమాన్యం అంటే పోషకాల యొక్క లభ్యత పంటకి బాగా అంది దిగుబడులు అధికంగా ఉంటాయి. ఈ 1 ఎకరానికి సుమారు 20 కిలోల జింకును మనం దుక్కిలో తప్పనిసరిగా వేసుకోవాలి. ముఖ్యంగా వేసంగి పంట కాలానికి కనుక ఈ జింకును అందించినట్లయితే మనం ఈ జింకు ధాతు లోపం యొక్క లక్షణాల నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఈ జింకు వేసేటువంటి సందర్భాలలో ఇతర ఈ పోషకాలు అంటే మనం సాధారణంగా ఈ నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులతో కలపకుండా, ముఖ్యంగా భాస్వరానికి సంబంధించినటువంటి ఎరువులతో ఈ జింకును కలపకుండా విధిగా వేసుకోవాలి. ఈ జింకును వేసినప్పుడు భాస్వరం ఎరువులకి రెండింటికి మధ్యలో ఖచ్చితంగా ఒక రోజు వ్యవధి ఉండేలాగా మనం ఎరువులను వేసుకున్నట్లయితే ఈ 2 పోషకాలు భూమికి సరిగ్గా అంది వేర్లు ద్వారా మొక్క అందించుకొని
మన ఈ పంట లోపాలు, ఈ జింక్ లోపం లక్షణాల నుంచి మనం పంటను కాపాడుకొని దిగుబడులు అధికంగా చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక ముఖ్యమైన అంశము నీటి యాజమాన్యం. దీనికి నీరు మనం అధికంగా అందించాల్సిన అవసరం లేదు. నాటేసిన తర్వాత నుంచి మొక్కలో ఈ పొలాల్లో కనీసం 1 సెంటీమీటర్ వరకు అంటే పల్చగా నీరు ఉంటే సరిపోతుంది. అంతేకాని 2-3 ఇంచుల వరకు నీరు పెట్టాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఈ దుబ్బు చేసేటువంటి సమయంలో ఖచ్చితంగా 1 నుంచి 2 సార్లు పొలాన్ని ఆరనివ్వాలి. అలా ఆరనిచ్చినట్లయితే వేర్లకు సరియైన గాలి తగిలి ఎక్కువగా దుబ్బు చేసి పంట దిగుబడి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మనం ముఖ్యంగా ఈ కీటక మందులు కానీ లేదా ఈ తెగులు కలుపు యాజమాన్యానికి సంబంధించినటువంటి మందులు, అలాగే గుళికలు ఇలాంటి తర్వాత రసాయనిక ఎరువులు వేసేటప్పుడు పొలంలో నీరు చాలా పల్చగా ఉంచుకోవాలి. అలాగే ఒక మడి నుంచి ఇంకొక మడికి నీరుని పోకుండా కట్టలు వేసుకొని ఆ మందు, రసాయనిక మందులు కానీ ఎరువులు కానీ అలాగే కలుపు మందులు కానీ వేసిన తర్వాత ఆ మందంతా కూడా నీరు భూమిలో ఇంకిపోయిన తర్వాతనే మనం ఈ కొత్త నీరు పెట్టినట్లయితే ఆ యొక్క మందుల యొక్క ప్రభావం బాగా ఉండి పైరు ఎదుగుదలకి అలాగే సస్యరక్షణకి బాగా తోడ్పడి దిగుబడులు అధికంగా ఉంటాయి. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక నీ చిరునవ్వు. కూరగాయలు మన నిత్య జీవితంలో మంచి ఆహారం కావడం వల్ల రోజురోజుకి కూరగాయల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా అనేక మంది రైతులు బెండ సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. కావున రైతులు బెండ సాగులో అధిక లాభాలు పొందాలంటే తగు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో బెండలో సస్యరక్షణ చర్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం నిత్యం ఉపయోగించుకునే కూరగాయలలో బెండ ప్రధానమైనది. బెండను సాగు చేయు రైతులు ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెండను అనేక రకాల చీడపీడలు ఆశించి పంట దిగుబడిని తగ్గించడం ద్వారా రైతులు తీవ్ర నష్టానికి గురవుతారు. కావున రైతులు సకాలంలో పంటను ఆశించిన చీడపీడలను గుర్తించి తగు నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బెండను ఆశించి తీవ్ర నష్టానికి గురిచేయు చీడపీడలలో పచ్చదోమ మరియు కాయతొలుచు పురుగులు ముఖ్యమైనవి. పచ్చదోమ లేదా దీపపు పురుగులు ఆకుపచ్చ రంగులో ఉండే చిన్న పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై ముడతలు ముడుచుకొని పండుబారి రాలిపోతాయి. వీటి నివారణకు గాను 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమోటాన్ లేదా 2 మిల్లీలీటర్ల డైమోథేయట్ను లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసుకోవాలి. తెల్లదోమ పంటలో పూతకు ముందు చిన్న పెద్ద పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. అంతేకాకుండా ఇవి పల్లాకు తెగులును వ్యాప్తి చేస్తాయి. దీని నివారణకు గాను 1.5 గ్రాముల ఎసిఫెట్ను లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియోట్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొవ్వ మరియు కాయతొలుచు పురుగు నాటిన 30 రోజుల నుండి కోత దశకు వరకు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వను, పూత, కాత దశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు గాను పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి 1 అంగుళం క్రిందకు తుంచాలి. అదేవిధంగా 3 గ్రాముల కార్బరిల్ను లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ పాస్ను లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధంగా శాస్త్రీయ సాంకేతిక యాజమాన్య పద్ధతుల ద్వారా సస్యరక్షణ చర్యలను చేపట్టడం వల్ల పంటను ఆశించిన చీడపీడల నుంచి నివారించి అధిక నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. ఈరోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు.
రైతు నేస్తం రైతు నేస్తం. పుచ్చ పండ్లలో 92% పైగా నీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి, ఇనుము, చాలా రకాల పోషక పదార్థాలు కొంత మోతాదులో ఉండడం వల్ల వేసవిలో ఇవి దాహార్తిని తీర్చడంతో పాటుగా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఈ నేపథ్యంలో పుచ్చ సాగు లాభాల గురించి ఇప్పుడు చూద్దాం. పుచ్చ, తర్బూజా అనేవి తీగజాతి పంటలు. వీటి సాగు ఎక్కువగా తీగజాతి కూరగాయలైన గుమ్మడి, అనపలను పోలి ఉంటుంది. వీటిల్లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ శాతం విటమిన్ ఏ మరియు సి ఉండడమే గాక దాహాన్ని తీర్చే గొప్ప గుణం కలిగి ఉంటుంది. ఇవి సాధారణంగా అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతాయి. తక్కువ ఉష్ణోగ్రతను ఇవి సాధారణంగా తట్టుకోలేవు. ఇసుక నేలలు, బంకమన్ను కలిగిన నేలలు పుచ్చ సాగుకు అనుకూలం. అసాహి యమాటా, షుగర్ బేబీ, ఆర్నజ్యోతి, ఆర్నమానిక్ వంటి మొదలైన రకాలు మన రాష్ట్రంలో సాగు చేయుటకు మేలైనవి. సాధారణంగా 1 ఎకరాకు 500 నుండి 600 గ్రాముల విత్తనం అవసరం. 2 మిల్లీలీటర్ల ఎడంతో 60 సెంటీమీటర్ల వెడల్పు గల నీటి కాలువలను తయారు చేసుకోవాలి. ఈ కాలువలకు ఇరువైపులా 30 నుండి 50 సెంటీమీటర్ల ఎడంతో విత్తనాలు విత్తుకోవాలి. ఎకరాకు 4 నుండి 5 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును వేయాలి. 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 24 కిలోల పొటాష్ మరియు 40 కిలోల నత్రజనినిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 2 దఫాలుగా నాటేటప్పుడు మరియు నాటిన 25 రోజుల తర్వాత వేసుకోవాలి. పంటలో కలుపు నివారణకు గాను ఎకరాకు 1.25 లీటర్ల పిండి మిథాలిన్ లేదా 1 లీటరు అలాక్లోర్ లేదా 1 లీటరు ప్లూక్లోరాల్ను 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 3 నుండి 4 గ్రాముల బోరాక్స్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా దిగుబడిని పెంచుకోవచ్చు. పూత రావడానికి ముందు తీగ చివర్లు తుంచడం వల్ల ప్రక్క తీగలు అభివృద్ధి చెంది దిగుబడి పెరుగుతుంది. ప్రథమ దశలో మళ్లీ కాయ ఎదిగేటప్పుడు నీటిని ఇవ్వాలి. కాయలు పక్వానికి వచ్చిన తర్వాత ఎక్కువ నీరు కట్టడం వల్ల కాయలు పగిలి నాణ్యత తగ్గుతుంది. కావున అవసరం మేర నాటి తడులు ఇవ్వడం వల్ల నాణ్యమైన పుచ్చకాయలను పొందవచ్చు. ఈ విధంగా శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల ద్వారా పుచ్చ సాగు చేయడం వల్ల రైతులు ఆశించిన నాణ్యమైన అధిక దిగుబడుల ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు తెలియచేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.